మహాభారతం భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైన మరియు గొప్పదైన కావ్యము. ఇది 18 పరిపూర్ణ కథలతో కూడిన ఒక మహాగ్రంథం. దానిలో ధర్మం, అధర్మం, నాయకత్వం, నైతికత, కుటుంబ బంధాలు, యుద్ధం, ప్రేమ, అంకితభావం వంటి అనేక అంశాలు ఉన్నాయి. పూర్వం పరాశరుడు అనే మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు వ్యాసుడు. వ్యాసుడు అతనికి ఉన్న అసాధారణ జ్ఞానం, తపస్సుతో విశ్వాన్ని అలరించాడు. ఒకరోజు వ్యాసుడు తన మనసులో మహాభారతం అనే గొప్ప కావ్యం రచించాలని సంకల్పించాడు. అయితే ఒక పెద్ద కావ్యాన్ని అంత తేలికగా అతని ఒక్కని చేత రచించడం సాధ్యం కాదని భావించి బ్రహ్మదేవుని తన మనసులో ప్రార్థించాడు. వెంటనే బ్రహ్మదేవుడు వ్యాసునికి దర్శనమిచ్చాడు. వ్యాసుడు బ్రహ్మదేవునికి ప్రణమిల్లి తన సంకల్పాన్ని తెలియజేశాడు. ఓ బ్రహ్మదేవా! నేను మహాభారతం అనే అమృత గ్రంథాన్ని రాయాలని అనుకుంటున్నాను. కాని నేను చెప్పేది అర్థం చేసుకుని అడ్డు ఆపకుండా రాయగలవారు ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు అని తన మనసులో మాట చెప్పాడు. బ్రహ్మదేవుడు సంతోషంగా కరుణాభావంతో వ్యాసునికి, ఓ మహర్షి! నీవు మహత్కార్యానికి సిద్ధమయ్యావు. గణపతిని ప్రార్థించు. అతను మహావిద్వాంసుడు, నీ కావ్యాన్ని అద్భుతంగా రాసివ్వగలడు అని ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాసుడు గణపతిని ఆహ్వానిస్తూ తన హృదయపూర్వకమైన మనసుతో ప్రార్థించాడు. గణపతి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఓ మహాగణపతి, నేను మహాభారతం అనే గొప్ప గ్రంథాన్ని చెప్పుతాను, మీరు రాసి ఇవ్వగలరు అని అన్నాడు. అది విని గణపతి ఆనందభరితమైన స్వరంతో, మీ కోరిక ప్రకారం మహాభారతం రాయడానికి సిద్ధం. కాని నాకు ఒక షరతు ఉంది. మీరు చెప్పేటప్పుడు ఎలాంటి విరామం లేకుండా కొనసాగాలి. మీరు ఆగితే నేను రాయడం ఆపేస్తాను అని చెప్పాడు. దానికి వ్యాసుడు సరే అని నవ్వుతూ, నాకు ఒక షరతు ఉంది. మీరు రాయడానికి ముందు నేను చెప్పే ప్రతి పదాన్ని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత రాయాలి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా ఇద్దరు పరస్పరం గౌరవంతో పని ప్రారంభించారు. వ్యాసుడు ఎంతో కష్టపడి కథను వివరిస్తుండగా గణపతి అపారమైన శ్రద్ధతో అర్థం చేసుకుని వేగంగా రాయడం ప్రారంభించాడు. కొన్నిసార్లు కఠినమైన భాగాలు వచ్చినప్పుడు గణపతి కాసేపు ఆలోచించి తన గొప్ప జ్ఞానంతో సమస్యను పరిష్కరించి రచన కొనసాగించాడు. ఈ విధంగా వ్యాస మహర్షి చెప్పగా గణపతి రచించిన మహాభారతం భూమిపై వెలుగులు విరజిమ్మే అమృత కావ్యంగా మారింది. అది ధర్మం, కర్మ, ప్రేమ, త్యాగం, యుద్ధం వంటి విలువలను స్ఫూర్తిగా అందిస్తూ తరతరాల ప్రజల మనసులను అలరిస్తూ వచ్చింది.